సరిగ్గా వారం రోజుల క్రితం బంగ్లాదేశ్లో అమెరికా ఆర్మీ దిగింది. అమెరికాతో కలిసి బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది? అసలు బంగ్లాదేశ్లో అమెరికా ఆర్మీ చేపట్టిన సీక్రెట్ మిషన్ ఏంటి? వారి టార్గెట్ ఏంటి? రిపోర్ట్లు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఆసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యం బంగ్లాదేశ్లో దిగింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం తరువాత బంగ్లాదేశ్, అమెరికా మధ్య సైనిక సంబంధాలు పెరిగాయి. ఎంతలా అంటే బంగ్లాదేశ్ సైన్యంతో యుఎస్ ఆర్మీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా జాయింట్ మిలిటరీ విన్యాసాలు నిర్వహించేదాకా వచ్చాయి పరిస్థితులు. యుఎస్ ఆర్మీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన దాదాపు 120 మంది అధికారులు ఈ నెల 10న అమెరికా బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానంలో ఢాకా నుంచి చిట్టగాంగ్ లో దిగారు. అక్కడున్న రాడిసన్ బ్లూ హోటల్లో చెక్ ఇన్ చేశారు. యుఎస్ సైనిక సిబ్బంది కోసం హోటల్ 85 గదులు బుక్ చేసినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వారి పేర్లు హోటల్ గెస్ట్ రిజిస్టర్ లో నమోదు చేయలేదు. బంగ్లాదేశ్ సైన్యంతో ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు అమెరికా సైనిక అధికారులొచ్చారు. వీళ్లంతా ఈ నెల 20న తిరిగి యుఎస్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ ఆఫీసర్ అర్వెల్లే జాక్సన్ బంగ్లాదేశ్ వచ్చారు. అతను ఆగస్టు 31న ఢాకాలోని వెస్టర్న్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత యుఎస్ ఆర్మీ సైనికాధికారులు బంగ్లాదేశ్ వచ్చారు. కానీ అతని మరణం అనుమానాస్పద స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ కానీ అమెరికా గానీ దీనిపై బహిరంగ స్పందించలేదు. సెప్టెంబర్ 14న ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఆ తరువాతి రోజు అమెరికా దళాలు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పటెంగా ఎయిర్ బేస్ ని సందర్శించాయి. గతంలో బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి టైగర్ లైట్నింగ్, ఆపరేషన్ లైట్నింగ్ అనే 2 ఉమ్మడి విన్యాసాల్లో అమెరికా దళాలు పాల్గొన్నాయి. ఇవి శాంతి పరిరక్షక సంసిద్ధతను పెంచేందుకు, 2 దేశాల సాయుధ దళాల మధ్య పరస్పర సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు డిజైన్ చేశారు. ఈ విన్యాసాలు ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసేందుకు, బంగ్లాదేశ్ సైన్యానికి అమెరికా మద్దతివ్వగల ప్రాంతాలను అన్వేషించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా పతనం తరువాత బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం, ట్రంప్ గవర్నమెంట్ మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలు తీవ్రమయ్యాయి.